బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మేయర్ పదవికి పొట్లూరి శ్రవంతి చేసిన రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. దీంతో నెల్లూరులో నెక్స్ట్ మేయర్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. శ్రవంతి రాజీనామాతో ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను నియమించారు. ఇక ఈ నెల 18న కార్పొరేటర్ల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతూ ఉండగా వారందరినీ గోవా క్యాంపుకు తరలించింది అధికార పార్టీ. శ్రవంతి రాజీనామా లేఖను కలెక్టర్ హిమాంశు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లుగా ఆమె భర్త జయవర్ధన్ వెల్లడించారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కాస్త జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి భాగోతం బట్టబయలుదేరడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె పదవి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవల అవిశ్వాస తీర్మానం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18వ తేదీన అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తనకు బలం లేదని గ్రహించిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కలెక్టర్ కు పంపిన లేఖను ప్రభుత్వం ఆమోదించడంతో మేయర్ గా ఆమె శకం ముగిసినట్లయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, మాధవి, నిన్నటి వరకు మేయర్గా ఉన్న పొట్టూరి శ్రవంతి నిన్న తన పదవికి వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామా చేసింది. దాన్ని ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం అంటే నెల్లూరుకు సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించి కమిషనరు అంటే పరిపాలన అదేవిధంగా ప్రయోజనాల దృష్ట్యా నెల్లూరుకి మేయర్ పదవికి మేయర్ని ఎవరో ఒకరు నియమించాలని చెప్పేసి అదేవిధంగా కలెక్టర్కి ఆయన కోరడం జరిగింది. కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే 2 డిప్యూటీ మేయర్లు ఉన్నారో వాళ్ళల్లో ఎవరినో ఒకరికి మేయర్ బాధ్యతలు అప్పగించాలని కోరడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం డిప్యూటీ మేయర్గా అయిన సీనియర్ అయిన రూప్ కుమార్ యాదవ్కు మేయర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆయన కొత్త మేయర్ ఎవరైతే ఎన్నిక అవుతారో అప్పటి వరకు కూడా ఈయన బాధ్యతలు అనేది ఆయన కొనసాగుతూ మేయర్గా బాధ్యతల్లో ఉంటారు. అదేవిధంగా ఆయన ఇప్పటికే ఆయన సీనియర్ కార్పొరేటర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ కూడా ఇప్పటికే 3 సార్లు ఆయన కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఆయన పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో కూడా దిట్ట. ఆయనకి రాజకీయ టీడీపీలోని నాయకులందరితో కూడా మంచి సంబంధాలు కూడా ఉన్న పరిస్థితి. అంటే ఎంపీ వేమిరెడ్డితోనూ అదేవిధంగా మంత్రి నారాయణతోనూ అదేవిధంగా శ్రీధర్ కోటంరెడ్డి బ్రదర్స్తోనూ అలాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు అదేవిధంగా జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేటర్లో కూడా అనేక మంది కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ని మేయర్గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొత్త మేయర్ వాస్తవానికి ఇది ఎస్టీ జనరల్ కాబట్టి ఇది జనరల్ వాళ్ళకి ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఈ మేయర్ పదవి అప్పగించాలి కాబట్టి దీనిని ఒక 3 నెలల కాలంలో ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎస్టీ అభ్యర్థికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. కాకపోతే అప్పటి వరకు కూడా ఈ రూప్ కుమార్ యాదవ్ మేయర్గా తన బాధ్యతలు అనేది నిర్వర్తించే అవకాశం ఉండే విధంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దేవకుమార్, అంటే ఓవైపు క్యాంప్ రాజకీయాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? అయితే ప్రస్తుతానికైతే వైసీపీకి ఎలాంటి బలం లేదు. కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే అది కలిగి ఉంది. అదేవిధంగా టీడీపీకి చూస్తే 42 మంది వరకు కూడా సభ్యుల బలం ఉంది. అయితే ఇదంతా కూడా అవిశ్వాసం జరిగితే ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరి బలాలు ఏదనేది తేలిపోతాయి. కాకపోతే ఇక్కడ మేయర్ రాజీనామా చేసింది కాబట్టి అవిశ్వాసం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వైసీపీ కామ్గా ఉండాల్సిన పరిస్థితి తప్ప ఇంకా ఎలాంటి వ్యూహాలు కానీ ఎలాంటి ఎత్తుగడలు వేసే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. అంటే ఈ ఎపిసోడ్ మొత్తానికి పూర్తిగా తెరపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ని రూప్ కుమార్ యాదవ్కు మేయర్ బాధ్యతలు కూడా అప్పగించేశారు. ఇక వైసీపీ చేసేది ఏమి లేదు. కాకపోతే ఒక వైసీపీకి సంబంధించి కేవలం ఒక 11 మంది సభ్యులు మాత్రమే కార్పొరేటర్లు మాత్రమే వాళ్ళ పక్కన ఉన్నారు. మిగతా అంతా కూడా ఆ టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లే. అంటే వాస్తవానికి
2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం కూడా వైసీపీ కార్పొరేటర్లే అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్ని. కాకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వాళ్ళు టీడీపీలో చేరిపోయారు, టీడీపీతో ఉంటున్నారు. కాకపోతే ఇది ఒక అనుకున్నది ఒకటి జరిగింది ఒకటిగా మారిన పరిస్థితి అయితే ఈ అవిశ్వాసం పెట్టి మేయర్ని దించిన తర్వాత రూప్ కుమార్ యాదవ్ని మేయర్ చేయాలనేది టీడీపీ వ్యూహం. కాకపోతే ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం తలెత్తకుండా స్వయంగానే ఈమె స్రవంతి స్వయంగా రాజీనామా చేయడము, అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ మేయర్ అయిపోవడము చాలా ప్రక్రియ అంటే కూడా చాలా ఈజీగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మొన్నటి వరకు కూడా అవిశ్వాసం జరుగుతుంది. ఈ అవిశ్వాసంలో టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైనా వైసీపీకి ఏమైనా సపోర్ట్ చేస్తారా, మేయర్కి ఏమైనా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. సుమారుగా 35-40 మంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించలేదు. వాళ్ళంతా కూడా గోవాలో ఉన్నారు. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఈ నెల 18న కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.